ఆదికాండము 22 అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద అది చూసిన దేవునికి పెట్టారా ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఆ చిన్నవాడి మీద చేయవేయకుము, ఆ చిన్నవాడి మీద చేయవేయద్దు. అబ్రహాము చెప్పిందే దేవుడు, చేయొద్దనేది ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడి సోదరు చెప్తా. ప్రతి మనిషి గ్రహించాల్సింది ఏం చెప్పనా? దేవుడే చెప్తాడు, దేవుడే చెప్తాడు, దేవుడే చేయొద్దంటాడు. ఎందుకని చెప్పనా? కారణం ఏంటంటే దేవుడు నీవు తనకి ఎంతగా దేవుడు బిడ్డగా ఎదుగుతావు, దేవుడు సొంతగా ఎదుగుతావు అనేది నిబంధన పెడతాడన్నమాట దేవుడు. ఆ నిబంధనకి లోపడతావా, నాకు లోపడవా? నువ్వు లోపడితే ధన్యుడివే, లోపడకపోతే అక్కడితోనే కొన్ని విషయాల్లో ఆశీర్వాదం ఆగిపోతుంది. అక్కడితో కొన్ని విషయాల్లో ఆశీర్వాదం ఆగిపోతుంది. ఆశీర్వాదంలో ఆగిపోకుండా ఉండాలని నువ్వేం చేయాలి? దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఎలా నడవమంటున్నాడు, ఏ స్థితిలో కూర్చోమంటున్నాడు, ఏ స్థితిలో లేమంటున్నాడు అనేది నువ్వు గ్రహించుకుని దేవుడు చిత్తమై నువ్వు నడిస్తే దేవుడు తన అద్భుతాన్ని సృష్టిస్తాడు. దేవుని సొంతం చెప్తా. ఒక కుమారుడు అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. అదే ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు దేవుడు? దేవుడు పెట్టారా? ఎన్ని సంవత్సరాలకి? 15 సంవత్సరాలు దేవుడు ఆ వాక్యాన్ని నెరవేరు. గ్రహించాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు దేవుడికి అనుకూలమైన భక్తి చేస్తామో అది దేవుడు మన కార్యం చేస్తాడు. కానీ ఆ చిన్నవాడిని చూసి ఎంత ఏడ్చుంటాడు దేవుడు బిడ్డ. అందుకే నువ్వు గ్రహించాల్సింది ఏంటని చెప్పనా? అది మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు ఆలోచన ఎలా ఎదగాలి అనేది నువ్వు ముఖ్యంగా చూసుకోవాలి. దేవుడు